హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను అన్నమాట. గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నమాట. 2 కట్టలు గోంగూర ఒలిచి కడిగి తరిగి అక్కడ ఉంచాను. నెక్స్ట్ పప్పు ఉడుకుతోంది. రాచిప్పలోనే చేస్తున్నాను అన్నమాట. డైరెక్ట్ పప్పు దీంట్లోనే ఉడికిచ్చేసుకుంటే బాగానే ఉడుకుతుంది అన్నమాట. ఒక 10-15 నిమిషాలకి ఉడికిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత మొత్తం గోంగూర వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. కుక్కర్ పెట్టడం చాలా వరకు తగ్గించేసాను, కుక్కర్లో చేయడం. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడే నేను పప్పు, సాంబారు ఇట్లాంటివన్నీ కొంచెం టైం టేకింగ్ అవన్నీ సాటర్డే, సండే లాంటి టైంలోనే చేస్తాను కాబట్టి ఇట్లా రాచిప్పలోను, క్లే పాట్లోను ఉడకబెట్టడం అలవాటు చేసేసుకున్నాను అనమాట. దీంట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. నాకైతే ఈజీగా కూడా అనిపిస్తుంది. పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర మొత్తం వేసేసాను. తర్వాత ఉప్పు వేసాను, కల్లుప్పు వేసాను అనమాట. మనం ఉడికిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి కల్లుప్పు వేస్తే వేడికి కరిగిపోతుంది కాబట్టి వేస్తాను. ఫ్రైస్లో అంతా వేయను. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై వీటిల్లో కల్లుప్పు వేయను అనమాట. పౌడర్ చేసుకొని వేస్తానన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉంచాను. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. చాలా తొందరగా అయిపోతుంది. మనం అనుకుంటాము వన్స్ వేడెక్కిందంటే చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది, మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికించి ఆ తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో గోంగూర అంతా ఫ్రై చేసుకొని పప్పు వేసి ఇదంతా ప్రాసెస్ కన్నా నేను డైరెక్ట్గా దీంట్లోనే పప్పు కడిగి వేసేసి ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసేసాము, కొంచెం కారం వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కారం సరిపోదు, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపుకు తగ్గ కారం వేసుకొని ఆ తర్వాత నేను ఆలు స్మాషర్ తోటి ఇట్లా స్మాష్ చేసేసాను అనమాట. ఎందుకంటే లేకపోతే ఆకులు తీగలు అనిపిస్తాయి కాబట్టి ఇలా అనేసామనుకోండి మంచిగా గుజ్జుగా అయిపోతుంది, కర్రీలాగా అయిపోతుంది. మంచిగా పప్పు అంతా ఒకటే విధంగా ఉంటుందన్నమాట. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా తొక్కలుగా ఉండకుండా ఉంటుందన్నమాట. అందుకు ఇప్పుడు మనం దీంట్లోకి పోపు రెడీ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంచుమించు 20 మినిట్స్ పట్టింది అనుకుంటాను. 15 మినిట్స్ వచ్చి పప్పు ఉడకడానికి 15 మినిట్స్ పట్టింది. ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్కే మంచిగా ఉడికిపోయింది. ఎందుకంటే చాలా వేడితో ఉంటుంది రాచిప్ప అనేది. చాలా మంచిగా వేడి మనకు స్టవ్ ఆపేసిన 5 మినిట్స్ దాకా కూడా మనకు అలా ఉడుకుతున్న సౌండ్తోనే ఉంటుందన్నమాట, ఉడుకుతూ ఉంటుంది. పప్పు రెడీ అయిపోయింది. చూసారా, మనం ఉప్పు వేసాము, కారం వేసాము, పచ్చిమిర్చి వేసాను, గోంగూర, పప్పు. ఇప్పుడు పోపు వేసేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఈరోజు పోపులో నేను పల్లి నూనె వేస్తున్నాను. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇట్లాంటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నెక్స్ట్ మెంతులు, కొంచెం ఒక 4-5 మెంతులు వేసేసి పోపు వేసేసుకుంటున్నాము. ఇదే టైంలో వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఏదైనా సరే మనము పప్పు చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి మనం వెల్లుల్లిపాయ వేసేస్తే మొత్తం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది. అందుకే నేను వేయను దేంట్లో కూడా అన్నమాట. మనం గోంగూర పప్పు చేస్తే గోంగూర పప్పు ఫ్లేవరే ఉండాలి కాబట్టి. చూసారా మంచిగా మిక్స్ చేసేసాను. ఒక 2 మినిట్స్లో నేను ఆపేస్తాను అనమాట. ఎంత మంచిగా ఉడుకుతుందో చూసారా. ఇది మనకు మధ్యాహ్నం కన్నా నైట్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు గోంగూర పప్పు చాలా టేస్టీగా పిల్లలు ఈ పప్పుతోనే అన్నం అంతా తినేసారన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.